తేడా ఎక్కడా? కిష్టన్న ఒక చిన్న బియ్యం మరకు యజమాని అంటే ఫ్యాక్టరీకి. అతని మర కృష్ణ ఒడ్డున ఉన్నది. మర చాలా చిన్నదైన కిష్టన్న న్యాయమైన వాడని పేరు పట్టం చేత చిన్న చిన్న ఖాతాదారులు, వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు. వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు గాక తెచ్చిన ధాన్యంలో 10వ వంతు తన కూలీ కింద తీసుకునేవాడు. అతని ఖాతాదారుల్లో ఐశ్వర్యవంతుడు ఒకడే ఉన్నాడు. 15 రోజులకు ఒకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు. ఒక రోజున ఆ శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకు వచ్చినాయి. బస్తాలు తెచ్చిన నౌకర్లు వాటిని అక్కడ పడివేసి వెంటనే వెళ్ళిపోయారు. వరసగా పేర్చి ఉన్న ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు 10 బస్తాలు వచ్చినాయి. ఇందులో నా కూలీ కింద ఒక్క బస్తా వస్తుంది. సరే, ఈ బస్తా గాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేమో, తోడి మిల్లు వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకొని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడే గాని అప్పటి నుంచి అతనికి మనసు సరిగ్గానే లేదు. అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్య బస్తా ఉంది. అది చూచి కిష్టన్న ఇలా అనుకున్నాడు. పోని అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను, పర్వాలేదు. ఈ పేదరాలు బస్తాలో నా 10వ వంతుకుంటే తక్కువగా తీసుకుంటాను. ఆ పాపానికి పుణ్యానికి సరిపోతుంది. ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న. మళ్ళా 15 రోజులు అయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యం బస్తాలు వచ్చినాయి. మునపట్లాగానే ఇప్పుడు కూడా కిష్టన్న 10వ వంతు కంటే ఎక్కువే తీసుకొని దాచుకున్నాడు. కొంతకాలం పాటు ఇలాగే జరుగుతూ వచ్చింది. శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పోగు ఎక్కువ అవుతున్న కొద్దీ కిష్టనకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది. ఆ శ్రీమంతుడు ఎదుటకు పోయి తప్పొప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది మన కిష్టన్నకు. ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు. ఇలా అనుకోవటానికి కారణం ఆయన ఎప్పట్లాగా నెలకు 2 సార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే. కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను. నాకు కావాల్సిన 10వ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలా అయితే పట్టుబడ్డానికి అవకాశం ఉండదు అనుకున్నాడు. అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీమంతుని ఎదుటకు వెళ్ళి ఏమీ చెప్పుకోని అవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగిలించిన సొమ్ము తీర్చేవచ్చునని తలిచాడు. శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది. మిల్లు నుంచి వచ్చిన బియ్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది. ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒకరోజు భర్తతో చెప్పిందామా, కానీ ఆయన నమ్మలేదు. ఏమి అని అడిగాడు. కిష్టన్న తండ్రి కాలాన్నాటి నుంచి ఆ మిల్లంటే ఎంతో నమ్మకం అతనికి. అందుచేత ఎంత మాత్రం అనుమానపడలేదు. అయినా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉందామె. ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువగా వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ, నేను చెప్పాను కదా, వాడెంతో మంచివాడని, నమ్మకమైన వాడని అన్నాడు. ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలీ తీసుకోవటం అసలే మానివేశాడు. ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయి అని చెప్పింది భర్తతో. మర్నాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు. ఆయనను చూచి కిష్టన్న నిశ్చేష్టుడైపోయాడు. కిష్టన్న, మేం పంపేధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు. చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లగా. మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావటేమిటి? ఇలా అయితే నీకు పాపం నష్టం రాదుటయ్యా అన్నాడు మళ్ళీ. కిష్టన్న ముఖం వెలవెలబోయింది. మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు. కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు. బొటబొటా కన్నీళ్లు రాలినాయి. తన తంత్రమంతా విప్పచెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇది వెల్లడించవద్దు అని బతిమలాడాడు. శ్రీమంతుని హృదయం కరిగిపోయింది. కిష్టన్నకు అభయం ఇచ్చాడు. ఇంటికి వెళ్లి భార్యతో, కిష్టన్న తునికీరాలు సవరించి వచ్చా, ఇటుపైన బియ్యం సరిగ్గానే వస్తాయిలే అన్నాడు. నాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.